మా ఫ్రెండ్స్ మా కాలనీ వాసులు అందరూ చాలా బాగా సపోర్ట్ చేసి మేము ప్రచారం చేస్తుంటే కూడా మమ్మల్ని చేయొద్దు ఇండిపెండెంట్ వాళ్ళని చాలామంది చాలా బెదిరించారు. కానీ మా ఫ్రెండ్స్ మేము మహిళలు అందరం కలిసి వచ్చి ముందుకొచ్చి పోరాడినాము. ఇల్లు ప్రచారం చేసి వాళ్ళ సమస్యలను తెలుసుకొని రాసుకున్నాం సార్. కొన్ని పనులు కూడా చేయించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఈరోజు ఓట్ల మెజార్టీతో చూపించారు సార్. మీరు ఈ సందర్భంగా మీ వార్డు ప్రజలకి ఏం వాగ్దానం చేస్తారు? అంటే వార్డును ఎట్లా అభివృద్ధి చేస్తారు, ఆధునీకరణ చేస్తారు, వాళ్ళకి ఏం వాగ్దానం చేస్తారు ఈ సందర్భంగా? వార్డు ప్రజలకు అండర్ డ్రైనేజీ, వీధి లైట్లు పెట్టియడము, రోడ్లు వేయించడము, మున్సిపాలిటీ వాళ్ళతో నెల క్లీనింగ్ చేయించడము, ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్న పింఛన్ లేని వాళ్ళ కూడా పింఛన్లు కూడా చేయించాలని. వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 96 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మీ అనుభూతి ఎలా ఉంది? మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 24th వార్డు నుండి రాధా గుమ్మడాల నా పేరు. గెలుపొందినాను. చాలా ఆనందంగా ఉంది. మాకు సీట్ ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సంజీవ్ ముదిరా సార్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాకు ఓట్లు వేసి గెలిపించిన మా డివిజన్ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? గెలిచిండ్రు కదా, మీరు ఆనందంగా ఉంది, గెలిచిండ్రు. వార్డు ప్రజలకి ఏం వాగ్దానం చేయబోతున్నారు? వార్డు అభివృద్ధి కొరకు ఎంత కృషి చేస్తారనేది చెప్పండి, 2 మాటలు. మేము వాళ్ళు అడిగినట్టు మేము రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అడిగిండ్రు. అవి కంపల్సరీ చేస్తామని చెప్పినాము, చేస్తాము. ధన్యవాదాలు. 6వ వార్డు నుంచి గెలుపొందారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది సార్? చాలా బాగుంది. నా మీద నమ్మకం ఉంచి మా ఎమ్మెల్యే గారు మరి మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా ఎంబడి దాదాపు 1వ తారీఖు నుంచి ఎలక్షన్ వరకు పూర్తి టైం కేటాయించినటువంటి మురుపుల్లి పురుషోత్తం గౌడ్, మరియు వాటర్ ప్లాంట్ రవి గౌడ్, తర్వాత ఈరనగుల కృష్ణయ్య, తర్వాత ఈరనగుల రమేష్, సాగర్ కాలనీ రమేష్, మరియు నాతో పాటు మా వర్గపు యువకులు, మరి అన్ని కాలనీ ప్రజలు వాళ్ళు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించారు. కాబట్టి ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా నా విజయాన్ని ఆపలేకపోయారు. కాలనీ లోపల నేను కొత్త వ్యక్తిని అయినా కూడా మన వాసవి కాలనీ కానివ్వండి, సాగర్ కాలనీ కానివ్వండి, చైతన్య నగర్ కానివ్వండి, హౌసింగ్ బోర్డు కానివ్వండి, తర్వాత అక్షర కాలనీ కానివ్వండి, వినాయక నగర్ కానివ్వండి, విద్యానగర్ కానీ, ద్వారకపూరి కానీ, ఇవన్నీ నాకు కొత్త కాలనీలు. అయినా ప్రతి కాలనీలో వాళ్ళంతకు వాళ్ళే నాకు చాలా మద్దతు ఇచ్చారు. మరి అతల ఎన్ని ప్రలోభాలు చేసినా, నా గురించి ఎన్ని ఊమర్స్ లేపినా ఏవి కూడా పట్టించుకోకుండా నిర్భయంగా వాళ్ళు ధైర్యంగా మీరు రాండైనా మేము మీకు మద్దతు ఇస్తామంటూ ప్రతిరోజు నన్ను ఎంకరేజ్ చేసి, నా జయశంకర్ కాలనీ వాళ్ళకైతే ఇంకా వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి రాత్రిపూట నా కోసం దాదాపు 62 సంవత్సరాల పెద్ద మనుషులు నా కోసం వాళ్ళు ప్రచారం చేశారు. నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. ఇది పదవి అనేది ఒక సేవాభావం కోసము నాకు వచ్చిందనే భావనతో ఎల్లవేళలా 24 గంటలు వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా, ఎలాంటి సమస్య వచ్చినా నా నుంచి ఎంత శాతనైతే అంత వాళ్ళకు పరిష్కార మార్గాన్ని చూపించడానికి శాశక్తుల ప్రయత్నం చేస్తా. అలాగే కార్పొరేషన్ నుంచి నిధులు మా వార్డుకు ఎంత రావాలో అంత తీసుకుపోయి ప్రతి వార్డులో ఎక్కడైతే మేజర్ ఇష్యూ ఉందో అక్కడ మొదట ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ అందరితో కలిసి ముందుకు నడుస్తానని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని ఓట్ల ఆధిక్యం వచ్చింది? దాదాపు 200 చిల్లర ఆధిక్యతతో ఉన్నాను. ధన్యవాదాలు. మీరు 6వ వార్డు నుంచి 8వ వార్డు నుంచి 8వ డివిజన్ నుంచి 1000 పైచీలకు మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మీ అనుభూతి ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉంది. మా వార్డు ప్రజలకు అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.
అయితే మీరు వార్డు ప్రజలకు ఏం వాగ్దానం చేస్తారు? రేపొద్దున కార్పొరేటర్గా, మున్సిపల్ ఇంతకుముందు మీరు కౌన్సిలర్గా పనిచేశారు నరేందర్ కానీ మీ ఇంటి నుంచి. అయితే ఇప్పుడు కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ పరంగా మీరు మీ వార్డు ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తా అని హామీ ఇస్తారు? టెంపుల్ చెప్పినాం సార్, ఒక స్కూలు, ఇంకా ఏమన్నా మిగిలిపోయిన ఉన్నాయి కదా అవి కూడా చేద్దాం మేడం. రోడ్లు, డ్రైనేజీలు కానీ, మన సీట్ లైట్లు కానీ చేయాలని. మాకు మా వార్డు ప్రజలు, 8వ డివిజన్ ప్రజలు మా మీద నమ్మకం ఉంచి, మా పార్టీ మా నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు టికెట్ ఇచ్చి మా మీద నమ్మకం ఉంచినందుకు, అలాగే మా వార్డు ప్రజలందరూ నిత్యం కృషితోని కష్టపడి మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ వాళ్ళ కాలాభివందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మా కొరకు అనుక్షణం కష్టపడి, ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు, ప్రతి అమ్మ, అక్క, చెల్లెలు అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడరు. వాళ్ళకి ఎప్పుడు రుణం వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి రుణపడి ఉంటారు. కాబట్టి వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి నిత్యం వాళ్ళకు మిగిలిపోయిన వర్క్స్ ఏమన్నా ఉండగాని వాళ్ళకి వెంబడి ఉండి వెన్నంటే ఉండి సరస్వతి గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమున్నా సమస్యలు ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉంటాం. మా ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. పోలింగ్ ఎంత అయింది? మీకు మెజారిటీ ఎంత వచ్చింది? మాకు 2299 పోలింగ్ అయింది. 8 పోస్ట్ బ్యాలెట్ అయినాయి. మాకు 1769 ఓట్లు రావడం జరిగింది. మెజారిటీ 1054 మెజారిటీ వచ్చింది. మా ప్రజలు వాళ్ళు రాత్రి పాలు కష్టపడి వీలైతేనే కరెక్ట్, వీలైతేనే కరెక్ట్ వాళ్ళు డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోము. ఎందుకంటే ప్రతి ఒక్కరూ యూత్, యువకులు కానీ, పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కష్టపడడానికి మాకు సీనన్న ఆయన ఆశీస్సులతో ఈరోజు ఆయన మా మీద నమ్మకం ఉంచి టికెట్ ఇవ్వడం మేమైతే సరిగా అనే ఆలోచనతోనే ఈరోజు గెలవడం జరిగింది. నమస్తే అన్న. 21వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు కదా, మీ అనుభూతి ఎలా ఉంది? భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ గెలుపు ఊహించిన గెలిపే. కాకపోతే ఈ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన పోటీ చేయడం చాలా గర్వకారణం. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా అయితే ఆదరించుకుంటూ 3 సార్లు అతనికి అవకాశం భారతీయ జనతా పార్టీకి దక్కిందో, అదేవిధంగా మొట్టమొదటిసారిగా నేను బీజేపీ పార్టీ నుంచి గెలుపొందడం జరిగింది. ఈ గెలుపు నా లోపల 1000 ఏనుగుల బలాన్ని ఈరోజు తీసుకొచ్చిన ఫీలింగ్లో ఉన్నాను. ఈ గెలుపుకు కాలనీలోని పెద్ద మనుషులు, మా కాలనీ ప్రజలు, నా బంధుమిత్రులు అందరి ప్రోత్సాహం వల్లనే ఈ విజయం మనకు దక్కింది. సో భారతీయ జనతా పార్టీపై నమ్మకం ఉంచి నన్ను పెద్ద ఎత్తున 139 ఓట్ల మెజార్టీతో గెలిపించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ గెలుపు కారణంగా ఎల్లవేళలా నేను అండగా ఉంటానని చెప్పేసి, వార్డు అభివృద్ధికి చాలా బాగా కృషి చేస్తానని చెప్పేసి, ఏ పనైనా సరే అందరి సమిష్టి నిర్ణయం ప్రకారం పోతుందని చెప్పేసి నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా చెప్పినాను. అదేవిధంగా ముందు కూడా అలాగే నడుచుకుంటూ ఉంటాను. మీ వార్డు ప్రజలకు గెలుపొందారు కదా, డివిజన్ అభ్యర్థిగా, కార్పొరేటర్గా ఏం వాగ్దానం చేయబోతున్నారు? వాళ్ళకి ఏం అభివృద్ధి వాగ్దానం చేస్తారు? చాలా మటుకు ఊరగుంట ప్రాంతంలో సీసీ రోడ్లు లేవు. తర్వాత వాటర్ కొత్త కూడా తక్కువ ఉంది. ఈ మిషన్ భగీరథ వాటర్ చాలా తక్కువ వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ ఉంది. ఈ సీసీ రోడ్లు, తర్వాత స్ట్రీట్ లైట్లు, ఈ వాటర్ కొత్తని వీలైనంత తొందరగా మన లోకల్ ఎమ్మెల్యే, శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి, మా భారతీయ జనతా పార్టీ మా ఎంపీ శ్రీమతి టీకే అన్నమ్మ గారికి తీసుకెళ్ళి వాళ్ళ సహకారంతో వార్డుని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలకు చెప్తున్నాను. 3-4 నెలల్లోనే అభివృద్ధి పనులు స్టార్ట్ అయిపోతాయి. చెప్పండి అమ్మా, ఈరోజు ఇంత భారీ మెజారిటీ తోటి మీరు విజయం సాధించారు. సో భారీ మెజారిటీ సంపాదించడానికి మా ఊరి ప్రజలు, కాంగ్రెస్ తరఫు నుంచి కాంగ్రెస్ నాయకులు, మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు మాకు ఎంకరేజ్ చేసి మేము ఇంత మెజారిటీ రావడానికి ముఖ్య కారణం ఊరు ప్రజలంతా మాకు చాలా సపోర్ట్ చేసింది. అందుకే డెవలప్మెంట్ పరంగా మీరు ఏమేమి చేస్తారు? మీ ఊరికి ఏమేమి చెప్పినాము ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి ఊరికి న్యాయం చేసి
నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత కూడా మేము వాళ్ళు మాకు ఎన్నగిరి ఎన్నుకోనికి మేము వాళ్ళంతా వాళ్ళ చేయడానికి మేము వాళ్ళందరూ నాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలని ఇంకా మేము ఇంకా కష్టపడతాము. అన్న చెప్పండి అన్న, మీ కష్టానికి ప్రతిఫలం దొరికిందంటారా? ఖచ్చితంగా అండి. ఎదిరా ప్రజలకు, హౌసింగ్ బోర్డు మరియు బీసీ కాలనీ ప్రజలకు అందరికీ పేరున్న పాదాభివందనాలు. ఎందుకంటే ఈ అవకాశం నాకు 2 సార్లు ఓడిపోయాను. సానుభూతి కూడా నాకు అందరికి చూపించి ఈసారి భారీ మెజారిటీతో 824 ఓట్లతో నన్ను గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరున వందనాలు. అదేవిధంగా నన్ను ఆదరించి నాకు టికెట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరియు ఎన్నమన్నా కూడా నాకు టికెట్ ఇచ్చి ఇండిపెండెంట్ నిలబడతాంటే లేదు పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు అన్నగారికి కూడా అందరికీ అన్నతో పాటు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా. భవిష్యత్తులో కూడా నేను చెప్పినటువంటి వాగ్దానాలు అన్నీ నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెరవేరుస్తాను. థ్యాంక్ యూ. అండ్ మై ఫ్యామిలీకి కూడా అందరికీ ప్రతి ఒక్కరు కష్టపడ్డారు, వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. 25వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. మీ అనుభూతి ఎలా ఉంది? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి 25వ డివిజన్ నుండి నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం ఇది అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా హ్యాట్రిక్. బీజేపీ పార్టీ భగీరథ కాలనీ 2014 ఒకసారి, 2020లో అంటే అభ్యర్థి బీసీ ఉమెన్ వచ్చిన కూడా మేము బీజేపీ పార్టీ నుంచి మరి ఒక స్టూడెంట్ని పెట్టి మేము అక్కడ విజయం పార్టీ జెండా ఎగరేసాము. 3వసారి హ్యాట్రిక్ కూడా సాధిస్తున్నందుకు మా యొక్క వార్డు ప్రజలకు అందరికీ పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాలమూరులో బీజేపీ అడ్డ అంటే భగీరథ కాలనీ హిందూ సమాజాన్ని కానీ దేశం ఐక్యత కానీ భావి తరాలకు ఒక దిక్సూచిగా బాలమూరు పట్టణము ఇలా భగీరథ కాలనీ అంటే సనాతన ధర్మాన్ని కాపాడే ప్రజలు ఎక్కున్నారు. దేశం ఐక్యత కొరకు పోరాడే ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కనుక అందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని మా యొక్క ప్రజలు కాలనీవాసులు 3వసారి ఈ యొక్క ఘన విజయం సాధించినందుకు వారికి పేరున ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు 3వసారి హ్యాట్రిక్ గెలిచారు కదా, వార్డు ప్రజలకు అభివృద్ధి పరంగా ఏం మాట ఇచ్చారు, ఏం నెరవేర్చుతారు? నేను చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ కనుకనే 3వసారి గెలిపించారు. ప్రతి దాంట్లో ఏదైనా ఇప్పుడు కార్పొరేషన్ అయింది, మున్సిపాలిటీ ఇప్పుడు కార్పొరేషన్ అయింది. అభివృద్ధి దిశగా ఎలా ముందరకు తీసుకెళ్తారు? మా ప్రాంతము అండర్ గ్రౌండ్ సిస్టమ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నది. భగీరథ కాలనీ కానీ ఇతర కాలనీల పూర్తి అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేసి సీసీ రోడ్లను మరీ కొత్తగా మళ్ళీ పాత రోడ్లను చూసుకొని మరి అవసరమైనతోన సెంట్రల్ వీధి లైట్లు కానీ హైమాక్ లైట్స్ కానీ ఇంకా కొన్ని పార్కులు ఉన్నాయి. ఆ స్థలాన్ని గుర్తించి కబ్జాకు గురైన స్థలాన్ని గుర్తించి కూడా మరి ఒక సీనియర్ సిటిజన్లకు ఒక లైబ్రరీగా కానీ మరి మల్టీపర్పస్ వాడుకునే విధంగా ఒక హాలు కూడా నిర్మించడానికి ఆలోచన చేస్తున్నాను. ఇంకా దొంగల బెడద కూడా మా ప్రాంతంలో ఎక్కువ ఉంది కనుక అవసరమున్న చౌరాస్తాల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ శాఖ వారితోన మరి కేంద్ర నిధులు మాకు కార్పొరేషన్కు దాదాపు 800 కోట్ల చిల్లర నిధులు కూడా వస్తున్నవి. అట్టి నిధులతోన మరి పాలమూరుని మొత్తంని మా వార్డుతోన కలుపుకుంటే బీజేపీని ఒకసారి కేంద్ర నిధులతోన అర్ణమ్మ అండదండలతోన మేము మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి వార్డుల మా అభ్యర్థులు గెలిచిన దానిని ఒక ఆదర్శ డివిజన్లుగా తీయాలని స్పెషల్గా మా ప్రాంతాన్ని ఇంకా ఒక మోడల్ డివిజన్గా మహబూబ్నగర్కు అందియాలి అని ఒక కోరికతో నేను ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. ధన్యవాదాలు. ఒకటి వాడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 150 నుంచి మేము గెలిచాం. అయితే గెలిచి ఏం చేస్తామన్నారు మీ డివిజన్ ప్రజలకు? గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు, నాయకులకు, కార్యకర్తలకు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా డివిజన్ 1 నుంచి శ్రీమతి దేవిలి మేఘనాయక్ గారు 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషకరం. ఇంతవరకు జనరల్ సీట్లో మున్సిపల్ కౌన్సిల్లో కానీ మా వాళ్ళు ఎవరు లేరు. ఈసారి మమ్మల్ని ఎస్టీ జనాభాను గుర్తించి పెద్దలు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారు, జిల్లా కొత్తల్ గారు, ఇతర కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి మాకు జనరల్ స్థానంలో గిరిజన మహిళ టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. ఇచ్చి మా గెలుపులో పాటుపడిన పార్టీ నాయకులకు అందరికీ, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కరించాలి. అదేవిధంగా ఏదైతే మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అయిందో కార్పొరేషన్ నుంచి ఎర్రవల్లి తాండా, జైనల్లిపూర్ తాండా, హనుమాన్ తాండా, సత్యమన కాలనీ తాండా ప్లస్ దొడ్లపల్లి జైనల్లిపల్లి గ్రామం
ఇక్కడ కావాల్సిన సదుపాయాలు ఏవైతే అన్నీ కూడా తను ముందరుండి చేస్తుందని చెప్పేసి పెద్దల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని రకాల అభివృద్ధి చేస్తుంది. నమస్తే అమ్మ. 20వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పొందారు, కార్పొరేటర్గా అయ్యారు. ధన్యవాదాలు తెలుసు. మీ అనుభూతి ఎలా ఉంది? చాలా చక్కటి అనుభూతి ఇది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్ కలిగిన కార్యకర్తకు ఎప్పుడూ ప్రజల లోపల ఆ విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ మీద ఆ విశ్వాసం ఉంది. అరుణమ్మ గారి ఆశీస్సులతో ఈరోజు నేను 20వ వార్డులో బరిలో దిగడం జరిగింది. అసలు వాళ్ళ రెస్పాన్స్ అంటే ప్రజల యొక్క ఓటర్ మహాశయుల యొక్క రెస్పాన్స్ ఎట్లుందంటే నిజంగా మోదీ ఈ దేశానికి ఎంత చేస్తున్నాడు, మోదీ వల్ల కింద గ్రామ స్థాయి లోపల వరకు కూడా ఎటువంటి ఫండ్స్ వస్తున్నాయి, కార్పొరేషన్లో ఎటువంటి ఫండ్స్ వస్తున్నాయి అనేది అరుణమ్మ గారు వచ్చిన తర్వాత చాలా క్లారిటీగా క్లియర్గా అందరికీ తెలియడం జరిగింది. దాంతో వాళ్ళు అందరూ కూడా బీజేపీకి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఈరోజు చాలా పోటీ ఉన్నప్పటికీ కూడా ఈరోజు నేను సునాయాసంగా గెలవడం జరిగింది. అందరికీ ఈ లక్ష్మీనగర్ కాలనీ మరియు బృందావన్ కాలనీ మరియు గోల్డెన్ పార్క్ కాలనీ, మన మౌలాలి గుట్ట ఉన్న వెంకటేశ్వర కాలనీలో ఉన్న నా ఓటర్ మహాశయులకు, నా బంధుమిత్రులకు, నా ప్రాణ సమానమైనటువంటి నా కార్యకర్త సోదరులకు మరియు అరుణమ్మ గారికి, నా పార్టీ హైకమాండ్కు మరియు నా ఎంబడే 24 గంటలు తోడు ఉంటూ నన్ను గెలిపించుకున్న నా తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. మీరు కార్పొరేటర్ కాదు, గెలిచింది కదా, ప్రజలకు ఏం వాగ్దానం చేయబోతున్నారు? కార్పొరేటర్ అయిన తర్వాత ఏం అభివృద్ధి చేస్తా అని వాగ్దానం? ఇప్పుడు వార్డ్ లోపల ఉన్నటువంటి సమస్యలు ఏవైనా సరే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, ఆ దొంగల బెడద ఆ ఏరియా లోపల చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలీసు భద్రత పెంచే విషయంలో కానీ, లేకపోతే అసలు అంతమంది ఉద్యోగులు ఉన్నటువంటి కాలనీకి రోడ్లు సరిగ్గా లేవు, ఒక కారు కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు. దాని స్ట్రక్చర్ నిజంగా ఈ గారిని వీళ్ళని అందరినీ కూడా తీసుకుపోయి ఒకసారి ప్లానింగ్ చేసి అసలు ఆ ఏరియాని మంచిగా చేయాలంటే ఏం చేయాలి అనే దాని ప్రకారం ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం దాదాపు సెంట్రల్ స్కీమ్ కింద, అమృత్ సిటీ స్కీమ్ కింద 600 కోట్ల రూపాయలు మన కార్పొరేషన్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ ఏరియాను సుందరంగా మరియు సౌకర్యవంతంగా జనాలకు అందరికీ ఆరోగ్యకరంగా ఉండేటట్టుగా చూసేటట్టుగా ప్రయత్నం చేస్తాను. ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఆ ధైర్యం నాకుంది, వారి అండా ఉంది కాబట్టి 100% ఆ పని చేస్తాను. ధన్యవాదాలు. డివిజన్ కార్పొరేట్గా ఎన్నికయ్యారు, మీ అనుభూతి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. చెప్పమ్మా, ఎట్లా మీరు ఈ గెలుపుని ఏ రకంగా ఆస్వాదిస్తున్నారు? నా గెలుపు నా ఒక్కరిది కాదు సార్, 37 డివిజన్ ప్రజలందరిది, నా ఒక్కదాంది కాదు. 37 డివిజన్లో ఉన్న ప్రజలందరిది గెలుపు ఇది, నా ఒక్కదాంది కాదు. వాళ్ళే గెలుపు ఫస్ట్, వాళ్ళదే ఈ గెలుపు అంతా. ఇప్పుడు మీరు గెలిచినారు కదా, ప్రజలకు, మీ డివిజన్ ప్రజలకు మీరు ఏమేమి హామీ ఇచ్చినారు, ఏమేమి చేయాలనుకున్నారు? నేను ఇచ్చిన హామీలు కంపల్సరీ నెరవేరుస్తాను ఈ విధంగా మాట ఇస్తున్నాను. అంటే ప్రచారం అప్పుడు ప్రజలు మీ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చింటారు కదా, స్ట్రీట్ లైట్, రోడ్లు, మంచినీటి సమస్య, ఇది చెప్పిస్తారు. ఇది మ్యాక్సిమం నేను తీరుస్తానని వాళ్ళకి మాట ఇస్తున్నాను, కంపల్సరీ తీరుస్తాను సార్. బీజేపీ అభ్యర్థిగా నా శ్రీమతి నందిపేట శ్రీలేఖ 30వ డివిజన్ నుంచి పోటీ చేసి 104 ఓట్లతో మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ విజయం నేను 30 సంవత్సరాల నుంచి నా కళ ఇది. నేను బీజేపీ పార్టీలో ఇంతవరకు నేను పార్టీ మారలేదు, బీజేపీలో ఉంటా. బీజేపీ నుంచి గెలవాలని నా కోరిక, ఆ కోరిక నెరవేర్చేది నా 37 డివిజన్ ప్రజలందరికీ ఈ విజయం అందరికీ అంకితం ఇస్తున్నాం. కంపల్సరీ మా వార్డులో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా కోసం కష్టపడి ఈరోజు మా గెలుపు ఉందంటే మా ఒక్కరి శ్రమ కాదు, ఇది టోటల్ మా టీడిగుట్ట ప్రజలందరి శ్రమ ఇది. నేను గెలవాలని చాలామంది, మా భార్య గెలవాలని చాలామంది చాలా నాకు తెలియకుండా పనిచేశారు, చాలా శ్రమించి ఈ విజయాన్ని అందించారు. కావున ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భారతమైన ఏర్పాటు చేసుకుని ఆ వార్డు మేము తప్ప గెలవరు అనే దాన్ని మీరు అతిక్రమించి కాంగ్రెస్ పార్టీతో విజయం సాధించారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇది ప్రజలు ఏదైతే నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా
ఏదైతే ఈ 30 ఏళ్ల నిర్బంధానికి చెమరగీతం పాడుతూ ప్రజలందరూ స్వేచ్ఛావాయువు పీల్చుకోవాలి. ఇప్పటివరకు వాట్సాప్ కాల్లో కనీసం ఆ 57 డివిజన్ భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయింది. మేమందరూ ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ప్రతి డోర్లో మీరు అర్ధరాత్రి ఏ ఆపదైనా నాకు కాల్ చేస్తే నేను మీకు సర్వీసెస్ ఇస్తా, మీకు అందుబాటులో ఉంటా, మీకు నేను అండగా ఉంటా అని చెప్పి ప్రతి ఒక్క గడపకు నేను ఒక భరోసాని ఇవ్వడం జరిగింది. ప్రజలు నేనైతే ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో నేనేదైతే ఒక సిద్ధాంతపరంగా ముందరికెళ్ళి వాళ్ళని నేను నాయకుడిగా కాదు సేవకుడిగా ఉంటా, మీరు వచ్చి నా డోర్ల కాడ చేతులు కట్టుకొని నిలబడేది కాదు, మేము వచ్చి మీ డోర్ కాడ మీ సర్వీస్ ఇస్తామని చెప్పి మేము ఏదైతే సంకేతము ఏదైతే సందేశం ప్రజలకు ఇచ్చామో ప్రజలు ఆ సందేశాన్ని విశ్వసించి నా మీద నమ్మకం పెట్టి 30 ఏళ్ళ బానిస సంఖ్యలను బద్దలు కొట్టే విధంగా తీర్పునిచ్చిన డివిజన్ 57 ప్రజానికానికి నాకు సహకరించిన నా మిత్రులకు శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మేనిఫెస్టో తయారు చేసిన ప్రజలకు ఒక మేనిఫెస్టోతో ముందరిపోయిన అన్నారు కదా, మేనిఫెస్టోలో ముఖ్య అంశాలు ఏంటి, అవి ఏ విధంగా మళ్ళీ మీరు ప్రజలకు? మేనిఫెస్టోలో మేము ఈ నెల రోజుల్లో డోర్ టు డోర్ సర్వే చేయడం జరిగింది. డోర్ టు డోర్ సర్వే చేసి ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో ఆ అంశాలను అన్నీ పొందుపరుస్తూ ఒక మేనిఫెస్టోను మేము తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఒక కమ్యూనిటీ భవనము లేకుండే అప్పుడున్న గత పాలకులు వాళ్ళ ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ సంఘాలు ఏవైనా మా కనుసనులనే పనిచేయాలి, మా కనుసనులనే మాట్లాడుకోవాలి, మేము చెప్పింది వేదము, మాకు తెలియకుండా ఏది చేసే అవకాశం లేదు అన్నంత నిర్బంధం అక్కడ సంఘాలని నెట్టివేయడం జరిగింది. ఇప్పుడు మేము ఈ సందర్భంగా ఒకటే, మీరు స్వేచ్ఛావాయువు మీరు పీల్చుకోవాలి. మా మేనిఫెస్టోలో ఫస్ట్ హామీ మహిళా సంఘాలకు వాళ్ళ ఆఫీసు, వాళ్ళ సంఘ భవనం, వాళ్ళ తాళాలు వాళ్ళ చేతుల్లో ఉండే విధంగా మేము వాళ్ళకు మహిళా కమ్యూనిటీ భవనం కట్టిస్తామని చెప్పాము. మా ప్రాంతంలో ఒక వాకింగ్ ట్రాక్ ఉంది, వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయాలని చెప్పి అక్కడ జిమ్, యోగా సెంటర్, వాకింగ్ ట్రాక్ డెవలప్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. మరియు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు, దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి ఒక డిమాండ్ వచ్చింది. అదేవిధంగా తాగునీటి సౌకర్యం, అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మరియు పింఛన్స్, ఇందిరమ్మ ఇల్లు, ఇట్లా కొన్ని డిమాండ్స్ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ డిమాండ్స్ అందరినీ మేనిఫెస్టో రూపంలో మేము పొందుపరిచి ప్రతి డోర్కి మా మేనిఫెస్టో పంపించడం జరిగింది. వాళ్ళు మేమిచ్చిన హామీలని నా మీద ఉన్న నమ్మకాన్ని, ఎందుకంటే చిన్ననాటి నుంచి ఆ ప్రాంతంలో నేను పుట్టి పెరగడము, నాకు అక్కడున్న సర్కిల్ అంతా ఫస్ట్ టైం 30 ఏళ్ళలో ఒక అభ్యర్థి నిలబడ్డాడన్నా ఒక డిఫెన్స్ కనిపించింది, ఒక ప్రత్యర్థి కనిపించిండు మాకు. ఇప్పటివరకు ఏ ప్రత్యర్థి లేడు. ఎక్కడికక్కడ మేనేజ్ చేయడం, ఎలక్షన్ గెలవడం 30 ఏళ్ళలో మనం చూసాం. నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచి టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ప్రజలందరూ భరోసా కలిగింది. అరే ఖచ్చితంగా ప్రవీణ్ అయితే చేయగలుగుతాడు, పవర్ ఉన్నా లేకపోయినా మా మధ్యలోనే ఉన్నాడు. ఏ సమస్యకైనా నేను స్పందించడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, నేను సర్వీసెస్ చేయడం, వాళ్ళు నా యొక్క ఈ పనితనాన్ని అంట వాళ్ళు నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినందుకు చివరిగా మీ ఎన్ఎస్ఏలో ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఉన్నా, అంటే కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి, యూత్ వింగ్ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓ సీనియర్ లీడర్ దాకా ఎదిగిన మీరు, అంటే పార్టీ మీకు ఎట్లాంటి ప్లాట్ఫామ్ ఇచ్చిందని మీరు? ఖచ్చితంగా నేను 1997 ఎన్ఎస్ఏ విభాగంలో పనిచేయడం జరిగింది. ఎన్ఎస్ఏ టౌన్, జిల్లా మరియు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జిల్లా, మరియు తర్వాత యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత ట్రేడ్ యూనియన్స్లో కూడా ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్గా కూడా అప్పుడు ఉమ్మడి జిల్లాలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో పూర్తి స్థాయిలో ఒక కమిటెడ్ కార్యకర్తగా నేను పనిచేయడం జరిగింది. అధికార పార్టీ వైపు ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ వైపు కూడా నేను కన్నెత్తి చూడలే.
ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎంత ఒత్తిడి చేసినా టీఆర్ఎస్లో మాత్రం అధికార పార్టీలో మాత్రం కలవకుండా నేను నమ్మిన సిద్ధాంతాల వైపు కట్టుబడి ఉన్నందుకు ప్రజలు నన్ను విశ్వసించి ఏ ఆపదకైనా ఏ సందర్భంకైనా నేను అక్కడ ప్రాంతంలో నేను సర్వీసెస్ ఇచ్చినా కాబట్టి ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని నాకు అవకాశం కల్పించిందని నేను భావిస్తాను. ఒక నిబద్ధత కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా హైకమాండ్ మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చిందని భావించవచ్చు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే 57 డివిజన్లో పోటీ చేయడానికి కూడా ఆలోచించే తరుణం, ఎవరు టికెట్ కూడా అడగలేని పరిస్థితుల్లో నా మీద నమ్మకం ఉంచి ఒక రిస్క్ అయినప్పటికీ ఒక రిస్క్లోనే నాకు టికెట్ ఇచ్చడం జరిగింది. అంటే గెలుపు బాటలో నా వార్డుని వాళ్ళు కౌంటర్ చేసుకోలేదు. ఒక రిస్క్లో ఏమైనా జరగని ఒక రిస్క్లో టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి డీసీసీ సంజీవ్ అన్న గారికి మరియు ఎమ్మెల్యే గారికి రేవంత్ అన్న గారికి నేను ఈ సందర్భంగా రుణపడి ఉంటాను. ధన్యవాదాలు. చెప్పండి మేడం, ఎట్లా ఆస్వాదిస్తున్నారు ఈ గెలుపుని? అందరికీ నమస్కారం. 40 డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను అందరు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు పేరున అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు నన్ను అందరిని గెలిపించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను పడ్డ కష్టానికి నా తండ్రి నాకు ఈరోజు టికెట్ ఇప్పించి నా గెలుపు కారణం మా డాడీ నాకు చాలా సపోర్టివ్గా ఉండి మీరందరూ కూడా నన్ను అభిమానించిండ్రు. ఆడపిల్ల ఏం చేస్తుంది, అర్ధరాత్రి పిలిస్తే వస్తుందా అని చాలామంది వెక్కిరించారు. అని ఆ గెలుపు నన్ను పిలిచింది. ఈరోజు ఆ గెలుపు నాదైంది. అందుకే నేను చాలా ఆనందంగా ఉన్నా. ప్రతి ఒక్కరికి తెలంగాణ చౌరస్తా, సుభాష్ నగర్, బోయపల్లి గేట్, క్రిస్టియన్ కాలనీ ప్రతి ఒక్కరికి పేరున ఓటేసిన వాళ్ళకి ఏం వాళ్ళకి కూడా వందనాలు తెలుస్తుంది. ఎంతమంది పైన మీరు ఈ విజయాన్ని సాధించారు? 11 మంది పైన నేను విజయాన్ని గెలిచిన. ఈరోజు అది ఇంకా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ మగవాళ్ళు, వాళ్ళందరిలో నేను ఒక్కదాన్ని ఆడదాన్ని అయ్యింది. నేను గెలిచినందుకు ఇంకా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందరికీ చాలా థ్యాంక్స్. కాంగ్రెస్ పార్టీ కూడా నాపై నమ్మకం ఉంచి టికెట్ నాకు ఇచ్చినందుకు కూడా ఎమ్మెల్యే గారికి కూడా పేరున వందనాలు. సంజీవ్ సార్కి కూడా అందరికీ, డిసిసి ప్రెసిడెంట్కి అందరికీ కృతజ్ఞతలు తెలిపిస్తాను. కొత్తవాల్ సార్కి. ఏం చేయాలనుకుంటున్నారు మీ డివిజన్కి? మా డివిజన్లో ఇన్ని రోజులు ప్రజాప్రతినిధి అనే వ్యక్తి అందుబాటులో లేకుండా ప్రజలు చాలా సఫర్ అయినారు. ఈ రోజు నుంచి నేను ఒక ఆడబిడ్డగా, బిడ్డగా, కూతురుగా, అక్కగా, చెల్లెగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఏ సమస్యలు ఏమున్నా అన్నీ నేను చూసుకున్నా, రాసుకున్నా, గుర్తుపెట్టుకున్నా. అందరికీ నేను ఇప్పుడు తీరుస్తా. తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉండి కాలనీని మొత్తం మార్చేసిస్తాను. హలో, నమస్తే. 41 డివిజన్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఎంబడుండి ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన మీకందరికీ మీ యొక్క పాదాభివందనములు. మీకు ఏమేమి హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేస్తామని ముందుకు వచ్చాం. ప్రతి ఒక్కటి మీకు ఏమేమి చెప్పామో, మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సాల్వ్ చేస్తామని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. 41 డివిజన్ అందరికీ, అక్కలకు, అమ్మలకు అందరికీ మమ్మల్ని ఆశీర్వదించి ఓట్లేసి దాదాపు 431 మెజార్టీతో గెలిపించినందుకు వెరీ థ్యాంక్ యూ అండి అందరికీ. ఈరోజు గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. అది ఒక చాలా పెద్ద మనుషుల మీద గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఇంకొకటి 41 డివిజన్ అందరూ కూడా నన్ను నమ్మి ఓటేసి నన్ను గెలిపించినందుకు వారికి నాకు హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేర్చి ఇంకా ముందు మంచిగా పనులు చేస్తూ, అంటే ఏమేమి డెవలప్మెంట్ చేస్తారు మీ వార్డు? ప్రతి ఒక్కటి నేను ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఫస్ట్ మా 41 డివిజన్కి కావాల్సిన ఫస్ట్ విద్య. ఆ విద్య కోసం నేను కూడా మాట ఇచ్చిన గల్లీ కోసం ఖచ్చితంగా 1 మంత్లో క్లియర్ చేస్తానని చెప్పిన. ఆ 41 డివిజన్ 100కి 200% అది 1 మంత్లో క్లియర్ చేస్తాను విద్య కోసం. అదొకటి. తర్వాత వచ్చేసి నా వెనకాల ఉండి, నా ఎంబడి ఉండి ప్రతి ఒక్కరికి ఒక్క పేరు చెప్పడానికి లేదు అసలు. ఆ పేర్లు చెప్పుకుంటే చాలా పెద్దగా ఉంటాయి, అందుకోసం పేర్లు చెప్పలేకపోతున్నా. ఇంకొక ఖచ్చితంగా మంచి ఇంటర్వ్యూలో అందరి పేర్లు చెప్తా, ఎవరు ఏమనుకోవద్దన్న. ఇంకోటి, మా అన్న సీనన్న మాజీ మంత్రివర్యులు నమ్మి, నరేష్ నువ్వు 41 డివిజన్లో నిలబడు, ఏం కాదు, నేను సపోర్ట్ చేస్తా అని చెప్పినందుకు నిలబడి, మాకు టికెట్ ఇచ్చినందుకు ఆడ నిలబడి, అన్న మాట కూడా కాదనకుండా నిలబడి, అన్నకు కూడా ఇది ఒక గిఫ్ట్ అనుకుంటున్నాం మేము. తర్వాత
ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి 41 డివిజన్ మంచి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కోరుతున్నాం. వెరీ థ్యాంక్ యూ అండి.